హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ అండ్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో లెట్స్ జంప్ ఇన్ టు ద రీడింగ్. మీ పర్సన్ ఫీలింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు, బట్ సడన్లీ ఏదో జరగడం వల్ల ఈ పర్సన్ని వాల్యూ ఏంటో రియలైజ్ అయ్యి మీ వాల్యూ ఏంటో తెలుసుకొని మళ్ళీ మిమ్మల్ని పెడెస్టల్ పైన పెడుతున్నారు. అండ్ దే వాంట్ టు కమిట్ టు యూ. తర్వాత ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అండ్ ఎందుకు తను అలా మూడ్ ఆఫ్లో ఉంటున్నారు అండ్ ఎందుకు సైలెంట్ ఉంటున్నారు, ఇదంతా కూడా విదిన్ 24 hours 24 to 48 hours ఈ పర్సన్ మీకు చెప్పబోతున్నారు. ఈ పర్సన్కి మీరు డ్రీమ్స్లో కనిపిస్తున్నారు. అదొకటే కాదు, ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి అసలు ఎందుకు డిసైడ్ అయ్యారు అనే దాన్ని బట్టి చూస్తే మిమ్మల్ని ఒక ఫ్రీ స్పిరిట్లా చూస్తారు ఈ పర్సన్. అండ్ మీకు లిమిట్స్, బౌండరీస్ లేకపోయినా కూడా మీరు చాలా ఒబీడియంట్, వెరీ ఫాదర్లీ టైప్ ఆర్ మదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫీల్ అవుతారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య కొన్ని ట్రెడిషనల్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ ఇక్కడ ఒక సర్టెన్ మైండ్ సెట్లో స్టక్ అయిపోయారు. ఒక గ్రోన్ అప్ పర్సన్లా థింక్ చెయ్యరు ఈ పర్సన్. ఎందుకు అంటే ఈ పర్సన్కి ఒకవేళ ఏదైనా ఒక విషయం పైన ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకోండి, ఎవరినో అడిగి కానీ ఒక డెసిషన్ తీసుకోలేరు, సొంతంగా ఏ డెసిషన్ తీసుకోలేరు. బట్ మీ విషయానికి వస్తే మీరే అందరికీ అడ్వైజ్ ఇచ్చే రేంజ్లో మీరుంటారు. సో ఇక్కడ ఈ విషయంలో కూడా మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ అయితే ఉంది. యు ఆర్ వెరీ మచ్ హైలీ నాలెడ్జబుల్. మీరు ఇక్కడ హైలీ నాలెడ్జబుల్ అండ్ వెరీ స్పిరిచువల్ పర్సన్ అండ్ వెరీ మదర్లీ కైండ్ ఆర్ ఫాదర్లీ కైండ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ ఇచ్చే పర్సన్ మీరు. ఇదంతా ఈ పర్సన్కి చాలా ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట మీ దగ్గర. ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే ఇది ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ కోసమో, ఫిజికల్ అట్రాక్షన్ వల్లనో, లేదా లైక్ లస్ట్ అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు ఈ పర్సన్కి. బట్ దే వాంట్ యూ, సింప్లీ దే వాంట్ యూ యాజ్ దేర్ లైఫ్ పార్ట్నర్. ఓకే. అండ్ ఈ పర్సన్ రిలీజియస్ కొన్ని ఉంటాయి కదా ఫార్మాలిటీస్, అవి కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఓన్లీ వన్ రిలీజియన్ ఈ పర్సన్కి కొంచెం ఏదో ఒక రిలీజియన్ ఉంటుంది ఈ పర్సన్కి. అదేంటంటే ఆ రిలీజియన్ పైన ఈ పర్సన్కి చాలా నమ్మకం ఎక్కువ. ఆ రిలీజియన్లోనే ఉంటారు ఈ పర్సన్. అదర్ రిలీజియన్స్ పైన ఈ పర్సన్ పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించకపోవడం, లేదా ఎవరి రిలీజియన్ వాళ్ళది అలా అనుకోవడం, ఇదంతా ఉంటుంది. కానీ మీ విషయంలో కంపారిజన్ ఉంటుంది ఇక్కడ. అదెలా అంటే మీరు కూడా అంతే. మీరు ఒక పర్టిక్యులర్ లైఫ్ స్టైల్లో స్టక్ అయిపోయి ఉండరు. మీరు కూడా మీరు చాలా లిబరల్గా ఆలోచిస్తారు అన్ని విషయాలు. అండ్ ఈ డైవర్సిటీ, యూనివర్సల్ డైవర్సిటీ, ఇదంతా కూడా పాటిస్తూ ఉంటారు మీరు. ఓకే.
సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. అండ్ సడన్లీ ఈ పర్సన్ ఒక డెసిషన్కి వచ్చారు. ఫ్యూ డేస్ బ్యాక్ మేబీ మీ పర్సన్కి మీరు ఏదో చెప్పారు, ఆర్ ఈ పర్సనే మీకేదో చెప్పారు. ఇది చెప్పడం వల్ల మీ ఇద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోకుండా. బట్ ఏ విషయం అది అనేది అది చెప్పలేం, కానీ మీరు ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది పెట్టుకున్నారు ఫ్యూ డేస్ బ్యాక్. ఆ కాన్వర్సేషన్ జరిగినప్పుడు మీ ఫ్యూచర్లో ఈ పర్సన్ ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా మీరు మాట్లాడారు, అండ్ తన ఫ్యూచర్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినట్టుగా ఈ పర్సన్ మాట్లాడారు రిగార్డింగ్ ఫైనాన్సెస్. ఎస్, ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్లో తను ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఈ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో కూడా తనకి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వకపోతే ఏం చేయాలి, ఇలాంటి టాపిక్ పైన ఏదో మీకు డిస్కషన్ జరిగింది. సో అప్పుడు మీరు ఈ పర్సన్కి మళ్ళీ సపోర్టింగ్గానే మాట్లాడారు. మళ్ళీ సపోర్టింగ్గా అని ఎందుకంటున్నానంటే ఆల్రెడీ పాస్ట్లో ఈ పర్సన్కి మీరు అన్ని విషయాల్లో చాలా సపోర్టింగ్గా ఉన్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే తన ప్రజెంట్ వర్క్ లైఫ్ కొంచెం వెరీ స్ట్రెస్ఫుల్ ఉంది. వెరీ హార్డ్ వర్కింగ్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ అది కూడా అది ఎలా ఉంటుందంటే వర్క్ ఎక్కువ ఇన్కమ్ తక్కువ అన్నట్టు ఉంటుంది ఈ పర్సన్కి. అండ్ చాలా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు ఈ పర్సన్. సో ఇక్కడ మీరు కూడా అక్కడ సపోర్ట్ ఇచ్చారు. అంటే లైక్ లైఫ్ లాంగ్ మీరేదో ఈ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటాను అని అలాంటి ప్రామిస్ ఏదో చేశారు, మీకు హామీ ఇచ్చారు ఈ పర్సన్కి. సో అది కూడా ఈ పర్సన్కి చాలా షాకింగ్గా అనిపించింది. లైక్ ఫాదర్ ఆర్ మదర్ మీరు ఈ పర్సన్కి భరోసా ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అది ఈ పర్సన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే మీ పొజిషన్లో అంటే మీ ప్లేస్లో ఉండాలో వాళ్ళెవరు కూడా ఈ పర్సన్కి సపోర్టింగ్గా ఉండరు. ఈ పర్సన్ దగ్గర నుండి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ పర్సన్తో కనెక్షన్లో ఉండాలి అనుకుంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ షేర్ చేసుకోవాలి. సో అలా ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ని ఒక క్యాపబుల్ పర్సన్ కాదు, ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండడానికి ఈ పర్సన్ పనికిరారు అన్నట్టుగా ఈ పర్సన్ ఇన్సల్ట్ చేసి మాట్లాడి వాళ్ళు రిలేషన్షిప్స్ కట్ చేసుకుని వెళ్ళిపోవడం అలా జరుగుతూ వచ్చింది ఈ పర్సన్ లైఫ్లో. అండ్ దిస్ పర్సన్ ఈజ్ అ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్. సో అలాంటప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తూ ఉంటారు వాళ్ళతో. అండ్ తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం ఆర్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయడం అండ్ మీరు వెంటనే ఈ పర్సన్కి సపోర్ట్ ఇవ్వడం, ఇదంతా కూడా చాలా అది వెరీ స్పిరిచువల్ అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి. అంటే ఎవరో గాడే మీ రూపంలో వచ్చి ఈ పర్సన్కి హెల్ప్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. అసలు చెప్పాలంటే మీ ఎనర్జీస్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. మీ ఇద్దరు ఎనర్జీస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఓకే, కానీ మీరిద్దరూ అట్రాక్ట్ అయ్యారు ఒకరికొకరు. ఇది ఫిజికల్ అట్రాక్షన్ కాదు, ఆర్ ఎనీ స్టేటస్ చూసి అట్రాక్ట్ అవ్వడము అలాంటిది ఏది కూడా కాదు. అలాంటిది ఏది లేదు మీ ఇద్దరి మధ్య. బట్ సింప్లీ ఆ సిచ్యువేషన్షిప్ రిలేషన్షిప్గా చేంజ్ అయింది. అండ్ ఆ రిలేషన్షిప్ ఇప్పుడు ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడ టైం ఫ్రేమ్ చూస్తే ఇది సెప్టెంబర్ చూపిస్తుంది. బట్ వై సెప్టెంబర్ అంటారు మీరు వెంటనే. ఎందుకు అంటే అప్పటికి ఈ పర్సన్ కంప్లీట్గా ఫ్రీ అయిపోతారు. అండ్ ఈ సెప్టెంబర్ లోపు ఈ పర్సన్ మీకు చాలా విషయాలు చెప్తారు తన ప్రజెంట్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. ఓకే, అండ్ సమ్ ఆర్ ఫైటింగ్ డివోర్స్ కేసెస్. ఇది కొంతమందికి, అందరికీ కాదు. అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజెస్ అయితే అవ్వబోతున్నాయి. అండ్ బట్ ఎవరైతే డివోర్స్ ఇష్యూస్లో ఉన్నారో అది మాత్రం ఇక్కడ కొంచెం అవి క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు.
Okay, collective. If your person is in divorce case or divorce issue, if they are stuck in divorce case, then it will be cleared. Okay, సో అలా ఉంటుంది. అండ్ మీ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారు. అండ్ ఇది ఒక లీగల్ మ్యారేజ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది సింప్లీ ఒక మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఒకటే కాదు, ఇది లీగల్ మ్యారేజ్గా కూడా కన్వర్ట్ అవుతుంది. ఇదంతా ఎందుకు అసలు ఈ పర్సన్ విషయంలో మీరెందుకు ఇంత ఆలోచిస్తున్నారు అని అంటే, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ మీరు మేనిఫెస్ట్ చేశారు ఈ పర్సన్ కోసం. ఎవరైతే సింగిల్ ఉన్నారో ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కావాలని మేనిఫెస్ట్ చేశారు. సో దిస్ ఈజ్ యువర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. యూనివర్స్ ఈజ్ బ్రింగింగ్ దిస్ పర్సన్ టు యువర్ లైఫ్. అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో అంటే మీరిద్దరూ ఆల్రెడీ మీట్ అయ్యారు, బట్ అగైన్ సెపరేటెడ్ అనుకోండి, మళ్ళీ మీరిద్దరూ మీట్ అవుతారు. ఓకే, ఇఫ్ సపోజ్ యువర్ పర్సన్ గాట్ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్ and that person also will return to your life again. ఇది ట్విన్ ఫ్లేమ్స్ విషయంలో జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇది ట్విన్ ఫ్లేమ్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ రీడింగ్. ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది. ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఈవెన్ దో దే ఆర్ మ్యారీడ్ అంటే, దే ఆర్ మ్యారీడ్ బట్ ఆల్రెడీ సెపరేటెడ్. ఓకే, వై దే ఆర్ సెపరేటెడ్ అంటే ఈ పర్సన్ సెపరేట్ అయిపోవడానికి రీజన్ ఈ పర్సన్ కాదు, ద అదర్ పర్సన్ ఎవరైతే ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్. దే డోంట్ నో వాట్ ఈజ్ లవ్, వాట్ ఈజ్ మ్యారేజ్, వాట్ ఈజ్ బాండింగ్, ఇదంతా తెలియదు. జస్ట్ ఒక లవ్ అంటే అదొక గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అనమాట. లవ్ అంటే కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం, కొన్ని ప్లేసెస్కి తిరగడం, కలిసి తిరగడం, మూవీస్కి వెళ్ళడం, ఇది లవ్ అంటే. దట్ అదర్ పర్సన్ దృష్టిలో అంటే విచ్ ఈజ్ యువర్ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ ఎవరికైతే కమిట్ అయ్యారో ఆ పర్సన్ దృష్టిలో అది బాండింగ్ అంటే అది మీనింగ్. కానీ కాదు, ఇక్కడ మీ పర్సన్ దృష్టిలో అది కాదు. మీ పర్సన్ దృష్టిలో ఈ లవ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. దేర్ లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. ఏదో గిఫ్ట్లు కొనుక్కొచ్చేసి అర్జెంటుగా ఫ్లవర్స్ ఇచ్చేసి ఎక్కడికో తీసుకెళ్ళి మూవీకి తీసుకెళ్ళడం, అదంతా తిరగడం, ఇలాంటిది ఈ పర్సన్కి ఇష్టం ఉండదు. దే ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్. ఈ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ మీకు మ్యాచ్ అవుతున్నాయి. మీరు ఒక ఐసోలేటెడ్ లైఫ్ అయితే మీకు లేదు, కానీ మీకు తెలుసు అసలు బాండింగ్ అంటే ఏంటి, అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి, ఏ రిలేషన్షిప్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఇదంతా మీకు తెలుసు. అందుకే ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడూ ఈ పర్సన్ని ఎక్కడా కూడా ఇన్సల్ట్ చేయడం కానీ క్రిటిసైజ్ చేసి మాట్లాడడం అలాంటిది ఎప్పుడు కూడా చేయలేదు ఈ పర్సన్కి మీకు మధ్య ఒక్కటే విషయం వల్ల మీరిద్దరూ సెపరేట్ అయ్యారు, దట్ ఈస్ థర్డ్ పార్టీ. ఓకే, అది కూడా మీరు చాలా డీసెంట్గా సెపరేట్ అయిపోయారు. ఎలా అంటే ఈ పర్సన్ అనుకోకుండా ఎవరికో కమిట్ అయిపోవడం, అండ్ అది సడన్గా మీకు తెలియడం, అండ్ మీరు సడన్లీ ఈ పర్సన్ నుండి డిటాచ్ అయిపోవడం, ఇలా జరిగింది. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, కానీ దాన్ని మీరు చాలా స్మూత్గా డీల్ చేశారు. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు మధ్యలో వెళ్ళి ఏం చేస్తారు, సో బెటర్ స్టే అవే ఫ్రమ్ దట్ పర్సన్ అన్నట్టు మీరు వాక్ అవే చేశారు. సో నా ఈ పర్సన్కి ఇంకా మీరంటే వాల్యూ పెరిగిపోతూ వచ్చింది. మీరు ఎప్పుడైతే ఇంత డీసెంట్గా ఉన్నారో ఈ పర్సన్కి మీ పైన ఇంకా వాల్యూ పెరుగుతూ పోయింది. అంటే అందుకే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కంపేర్ చేసి చూసుకోవడానికి రీజన్ అది. ఓకే, ఇఫ్ సపోజ్ మీ ప్లేస్లో థర్డ్ పార్టీ ప్లేస్లో మీరుంటే ఎలా ఉంటుంది, ఇది కూడా చూస్తూ ఉంటారు ఈ పర్సన్. ఓకే, అండ్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసుకునేది రాంగ్ చాయిస్ అని. అండ్ ఈ పర్సన్కి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఈ పర్సన్ అలా రాంగ్ ట్రాక్ పైకి పంపించారు.
అండ్ మీ పర్సన్ హ్యాపీగా ఉంటే వాళ్ళు చూడలేరు. ఇలా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ. దే డోంట్ వాంట్ థర్డ్ పార్టీ ఎనీమోర్. ఈ పర్సన్ ఎప్పుడైతే ఒక ఇన్కేపబుల్ పర్సన్ అని ఎప్పుడైతే వాళ్ళు ప్రూవ్ చేయడానికి ఫిక్స్ అయిపోయారో, ద సేమ్ మూమెంట్ ఈ పర్సన్ థర్డ్ పార్టీని బ్లాక్ చేసేసారు. ఓకే, ఈవెన్ దో ఇట్స్ అ కమిటెడ్ కనెక్షన్, కమిటెడ్ బాండింగ్, ఈ పర్సన్ వాళ్ళకి చాలా దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, అండ్ ఎర్లీ మార్నింగ్ ఆర్ మిడ్ నైట్ అవర్స్లో ఈ పర్సన్ దగ్గర నుండి మీకు మెసేజ్ వస్తుంది. ఎందుకు ఆ టైంలో వస్తుంది అని అంటే, ఈ పర్సన్కి మీరు డ్రీమ్స్లో కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు యాజ్ ఎన్ ఏంజల్ ఆర్ ఒక ఏంజల్లా, లేకపోతే ఈ పర్సన్ నుండి మీరు ఏదో దూరంగా వెళ్ళిపోతున్నట్టు, ఆర్ మీరు ఎప్పుడు చాలా మీట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మీట్ అవ్వలేకపోతున్నారు. ఇలా కలలు వస్తూ ఉంటాయి ఈ పర్సన్కి. ఎప్పుడైతే ఆ డ్రీమ్స్ చూస్తూ ఉంటారో ఈ పర్సన్ ఇమీడియట్లీ దే విల్ మెసేజ్ యూ. అండ్ కొంచెం డౌట్ కూడా ఉంది మీ పర్సన్కి మీ పైన. అంటే మీరు ఎవరికన్నా ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అయిపోయారా మీ పర్సన్ నుండి? ఈ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి మీ రిలేషన్షిప్ ఇంకా ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రారు అని మీరు ఇంకెవరికైనా కమిట్ అయ్యారా, లేదా మూవ్ ఆన్ అయిపోయారా, సింగిల్ ఉండడానికి డిసైడ్ అయ్యారా? ఇలాంటివన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి ఈ పర్సన్కి. సో ఎప్పుడైతే డౌట్స్ వస్తూ ఉంటాయో ఈ పర్సన్ మీకు ఇంకా దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, నౌ దే ఆర్ నాట్ రెడీ, బట్ మీరే తన మైండ్లో ఉన్నది మీరే. ఓకే, కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఇంకా ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, కొంతమంది డివోర్స్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ కొంతమంది ఫినాన్షియల్ డెట్ ఏదో క్లియర్ చేయాల్సింది, అండ్ సంబడి స్టోల్ మనీ ఫ్రమ్ దిస్ పర్సన్. మీ పర్సన్ దగ్గర నుండి ఎవరో మనీ తీసుకుని వెళ్ళిపోయారు. ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి మనీ తీసుకుని వెళ్ళిపోయారు మీ పర్సన్ దగ్గర నుండి, ఆర్ మనీ దేనికో ఖర్చు పెట్టిన తర్వాత ఈ పర్సన్ని మధ్యలో వదిలేశారు. అలాంటిది ఏదో జరిగింది. సో అవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పే ఉండొచ్చు. ఇక్కడ ఇన్ ద ఫస్ట్ కాన్వర్సేషనే ఈ పర్సన్ మీకు ఆ విషయాలు చెప్పుండొచ్చు. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కోసం మీ దగ్గర డిస్కస్ చెయ్యరు ఈ పర్సన్. సో ఇలాంటి విషయాలు అయితే డిస్కస్ చేస్తారు. బట్ అబౌట్ థర్డ్ పార్టీ మీకు ఎప్పుడు చెప్తారు అంటే, ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా చెప్తున్న ఈ పర్సన్ ఇక ముందు డైరెక్ట్గా చెప్తారు. అవన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ ఉంటారు. ఇంకా కవరింగ్ అది ఉండదు, షుగర్ కోటింగ్ అది ఏముండదు. తన లైఫ్లో ఏం జరిగినా కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ చెప్పేస్తారు. నో హైడింగ్. ఓకే, అండ్ అన్ని విషయాలు కూడా అంతే, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఉన్నట్టు చెప్తారు. మీకోసం ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఇన్ని రోజులు మీకు ఎందుకు ఓపెన్ అప్ అయి మాట్లాడలేదు మీతో, ఇదంతా కూడా చెప్తారు. అండ్ దిస్ పర్సన్ వాంట్స్ టు ట్రావెల్ విత్ యూ. అండ్ ఫ్యూచర్లో ఇది చాలా స్పెసిఫిక్ మెసేజ్. మీరు ఎప్పుడైతే ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటారో, అంటే కమిటెడ్ రిలేషన్షిప్ అంటే అంతవరకు కూడా వెళ్లకుండా జస్ట్ మీరిద్దరూ ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో, ఇక్కడ ఫైనాన్షియల్ కండిషన్లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి ఇన్ ద ఫ్యూచర్. అది పాజిటివా నెగిటివ్ అంటే వెరీ పాజిటివ్. ఇక్కడ మీకు సపోజ్ ఇప్పుడు ఉన్న ఇన్కమ్ కంటే డబుల్ త్రిబుల్ ఇన్కమ్ వస్తుంది మీరిద్దరూ మీట్ అయిన తర్వాత. అండ్ అదొకటే కాదు, మీరిద్దరూ కలిసి ఏదో బిజినెస్ చేయగలుగుతారు, ఈజీగా చేసేస్తారు ఆ బిజినెస్. మీరు అందరూ అనుకుంటారు ఇది చాలా కష్టమైన బిజినెస్, వీళ్ళిద్దరూ ఎలా చేస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి అని, కానీ చేస్తారు, చాలా ఈజీగా చేస్తారు. ఓకే, అండ్ మీరు ఎక్కడైతే ఆ బిజినెస్ చేస్తున్నారో ఆ ఏరియాలో మీరు చాలా ఫేమస్ ఉంటారు. మీరిద్దరూ ఏదో ఒక న్యూ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేస్తారు, లేదా ఎగ్జిస్టింగ్ బిజినెస్ని డెవలప్ చేయడం అలాంటిది ఏదో జరుగుతుంది. బట్ లాట్స్ ఆఫ్ మనీ అనేది వస్తుంది. మీరు ఒకసారి కొంచెం వెనక్కి వెళితే, అంటే ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారో, ఐ థింక్
6 or 7 years బ్యాక్, ఎప్పుడైతే అప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ పర్సన్తో మీరు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే మీకు ఏదో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ వచ్చి ఉండొచ్చు. ఓకే, యూనివర్స్ మీకు ఇచ్చిన హింట్ అది, కానీ మీరు కూడా ఇగ్నోర్ చేశారు, మీ పర్సన్ ఇంకా ఇగ్నోర్ చేశారు అప్పట్లో. బట్ ఇది మీరు తలుచుకుంటే చాలా షాకింగ్గా అనిపిస్తుంది మీకు. అవును కదా అనిపిస్తుంది. ఈ పర్సన్ ఎప్పుడైతే మీతో కాంటాక్ట్లోకి వచ్చారో మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోతూ వచ్చింది డే బై డే. అండ్ ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్ అయితే మీ బిజినెస్కి కూడా పాపులారిటీ అనేది వచ్చి ఉండొచ్చు. ఇది ఒక స్పెసిఫిక్ మెసేజ్, ఇది కూడా అందరికీ రెజొనేట్ అవ్వదు. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఓకే, ఇది మీకు తెలియాలి అంటే మీరు పాస్ట్లోకి ఒకసారి వెళ్ళాలి. అంటే మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది, ఆర్ ఫస్ట్ టైం మీరు మీట్ అయినప్పుడు ఏం జరిగింది, దాన్ని బట్టి మీకు ఇది తెలుస్తుంది. ఓకే, ఇది వెరీ ఓల్డ్ న్యూస్ అనమాట. అంటే మేబీ అరౌండ్ 4 to 5 years బ్యాక్. ఓకే, చాలామందికి ఇది గుర్తుండకపోవచ్చు కూడా. ఓకే, సో స్పెసిఫిక్ నెంబర్ 2, సిగ్నిఫికెంట్ నెంబర్ 4. ఓకే, సో ఈ నెంబర్ 2 స్పెసిఫిక్ అని ఎందుకు చెప్పానంటే, ఈ నెంబర్ 2 మీకు మేబీ మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్ అయి ఉండొచ్చు, లైక్ 20th, 11th ఇలా. ఓకే, ఆర్ 2nd of any month. అండ్ మీరు సెపరేట్ అయిన డేట్ 4th. ఓకే, మీరు సెపరేట్ అయిపోయిన డేట్ 4th. సో ఇలా ఈ డేట్స్ కూడా అందరికీ మ్యాచ్ అవ్వవు, కొంతమందికి మ్యాచ్ అవుతాయి. అండ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ హౌస్ కలెక్టివ్. దేర్ ఈజ్ అ స్పిరిట్ ఇన్ యువర్ హౌస్. సో మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తారనుకోండి, అది చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయాలి. కానీ మీరేం చేస్తున్నారంటే అది సక్సెస్ అవుతుందా అవ్వదా అని అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే ఆ థాట్ రాకుండా ఆపేస్తుంది. అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇంకా వెనక ముందు ఆలోచించకుండా ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలనుకోండి, చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేస్తారు. మీకే అనిపిస్తుంది తర్వాత, నాకు ఎవరు హెల్ప్ చేశారు అసలు ఈ పని స్టార్ట్ చేయడానికి. చాలామంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు, కానీ చెయ్యలేరు, అది ఫెయిల్ అవుతే మనీ పోతుంది అని. సో ఇప్పుడు అది చాలా సక్సెస్ అవుతుంది, నేను లాట్ ఆఫ్ మనీ సంపాదిస్తాను ఆ న్యూ బిజినెస్ పైన అని అనుకుంటూనే మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇదంతా, ఈ ధైర్యం ఎవరిస్తున్నారు మీకు అంటే మీ ఇంట్లో ఉన్న స్పిరిట్. ఓకే, మీ ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో వాళ్ళే, ఆ దైవం మీ చేత ఇలా చేపిస్తుంది, మీకు ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, చాలామందికి పిల్లల మ్యారేజెస్ విషయంలో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఆ మ్యాచ్ ఎలాంటిదో ఏంటో, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో, ఇలా జగల్ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఒక మంచి మ్యాచ్ వచ్చినా కూడా ఆ మ్యాచ్ మంచిది కాదేమో అని ఆ మ్యాచెస్ వదిలేస్తూ ఉంటారు. కానీ కొంతమంది విషయంలో ఏం జరగబోతుందంటే ఫ్రమ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ మీ పిల్లలకి ఏదైతే మ్యాచ్ వస్తుందో ఆ మ్యాచ్ వెంటనే మీరు ఫిక్స్ చేసేస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జాబ్ చేస్తున్నారు, ఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, ఇదంతా అడిగిన తర్వాత వెంటనే మీరు ఫిక్స్ చేసుకుంటారు. మీకే అనిపిస్తుంది అంత కాన్ఫిడెంట్గా ఎలా ఫిక్స్ చేసేసారు అంత షార్ట్ పీరియడ్లో అని అనిపిస్తుంది మీకు. కానీ మీ ఇష్ట దైవం ఫిక్స్ చేసిన మ్యాచ్ అది. ఓకే, సో వాళ్ళ ఫ్యూచర్ ఆటోమేటిక్గా హ్యాపీగానే ఉంటుంది, మీరేమీ బాధపడనక్కర్లేదు. సో ఇది కూడా చాలామందికి జరగబోతుంది ఇన్ సెప్టెంబర్. ఆగస్ట్ వరకు కొంతమందికి చాలా
ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అవి 1 by 1 క్లియర్ అవ్వడానికి టైం ఎప్పుడు అంటే ఆగస్ట్ అయిపోవాలి. సెప్టెంబర్ నుండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ 1 by 1 క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే ప్రాపర్టీస్ కొనాలి అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడైతే కొనకండి. ప్రాపర్టీస్ కొనడానికి ఇది రైట్ టైం అయితే కాదు. ఇప్పుడు ప్రాపర్టీస్ మీరు వెతుక్కోవచ్చు, ఎక్కడ మంచిది ఎక్కడ బాగుంది ఇలా వెతుక్కోవచ్చు మీరు. కానీ ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి పేమెంట్ చేయడం, డిపాజిట్ పే చేస్తుంటారు, అలా చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఇది కరెక్ట్ టైం కాదు. నవంబర్ తర్వాత ఆర్ నవంబర్ నుండి, ఓకే, నవంబర్ 1 నుండి మీరు ప్రాపర్టీస్ కొనాలంటే ఈజీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది నవంబర్ నుండి పెట్టుకోవచ్చు. నవంబర్ టు జనవరి 31 చాలా పాజిటివ్ పీరియడ్ అనమాట అది. ఓకే, రాజయోగం. సో దాంట్లో ఆ టైమింగ్లో నవంబర్ 1 టు జనవరి 31 ఆ టైమింగ్లో, ఆ రోజుల్లో, ఆ నెలల్లో అది తీసుకోండి. మీరు చాలా ఈజీగా కూడా కొనేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ఇప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకున్నదే అప్పుడు చాలా ఈజీగా, లోన్స్ రాని వాళ్ళకి లోన్స్ ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ సడన్ మనీ ఏదో వస్తుంది, లైక్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఇవ్వడం, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదో సేల్ చేసి మీరు న్యూ ప్రాపర్టీ కొనుక్కోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. చాలా షాకింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అందరికీ కూడా. లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో. ఓకే, మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవ్వబోతున్నాయి ఫ్రమ్ నవంబర్ ఆన్వర్డ్స్. అండ్ జాబ్ లేని వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయంటే పెండింగ్లో ఉండిపోతాయి. అలాంటి వాళ్ళకి కూడా అది కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. కొంతమందికి రిటైర్మెంట్ మనీ అనేది రాదు, అది స్టక్ అయిపోతుంది ఆ మనీ. సో అలాంటి వాళ్ళకి కూడా ఆ మనీ అనేది రిలీజ్ అవుతుంది నవంబర్ ఆన్వర్డ్స్. ఓకే, అండ్ క్రిస్టల్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తాయి ఇలాంటి విషయాల్లో, స్టక్ అయిపోయిన మనీ రావడానికి. అండ్ ఈ క్రిస్టల్స్ మీరు పోర్టల్ వైజ్ వేసుకోవచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ వేసుకోవచ్చు, లవ్ అట్రాక్షన్ కోసం కూడా వేసుకోవచ్చు, రీయూనియన్ కోసం కూడా వేసుకోవచ్చు, హెల్త్ వైజ్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఏ విషయంలో కావాలన్నా అలాంటి క్రిస్టల్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయండి వాట్సాప్కి. అండ్ అనదర్ థింగ్, రాసుల పరంగా 12 రాసుల వాళ్ళకి కూడా బ్రేస్లెట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. క్రిస్టల్ బ్రేస్లెట్స్ అండ్ క్రిస్టల్ చైన్స్ కూడా ఉన్నాయి విత్ పెండెంట్. సో కావాలనుకున్న వాళ్ళు నన్ను పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, సో ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ ఈ 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రేపు పౌర్ణమి రోజు మేము చేసే ఈ మేనిఫెస్టేషన్, లైక్ మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని మేము ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఎనర్జీస్ అనేవి మీట్ అవుతూ ఉంటాయి, మీ ఎనర్జీస్ ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ప్లీజ్ లైక్ ద వీడియో, హైప్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు 6 of Wands. అండ్ కామెంట్ సెక్షన్లో నేను చాలా చూస్తున్నాను అక్కడ క్రిస్టల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, పర్సనల్ రీడింగ్ ఎలా బుక్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. నేను నా ప్రతి వీడియోలో చెప్తున్నాను. పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా ఆర్ ఎనీ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కావాలన్నా కూడా, నేమ్ కరెక్షన్ అకార్డింగ్ టు న్యూమరాలజీ ఇది కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, 9948424222. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.